వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. డియర్ స్టూడెంట్స్, అభ్యాసనకు సంబంధించినటువంటి అభ్యాసన సిద్ధాంతాల్లో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన సిద్ధాంతం జెరోమ్ బ్రోనర్ ప్రతిపాదించినటువంటి బోధన లేదా శిక్షణ సిద్ధాంతం. దీనికి సంబంధించి అభ్యాసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం పట్ల దృష్టిని కేంద్రీకరించాలని, అభ్యాసన పట్ల కాదని, ఇది విద్యా విధానానికి ప్రాతిపదిక కావాలని చెప్పేసి జెరోమ్ బ్రోనర్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అభ్యాస పనికి సంబంధించి అంశాల్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని అభ్యసించుకుంటూ ముందుకు కొనసాగాలని, అప్పుడే అభ్యాసకునికి అభ్యాసం అర్థవంతంగా, సమర్థవంతంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుందని బ్రోనర్ అభిప్రాయపడ్డారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రైడర్ న్యూస్. ముందుగా నా ఛానల్ రైడర్ న్యూస్ చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇతరులకు అందేటట్లు షేర్ చేయండి. మరి విషయానికి పోదాం. జెరోమ్ బ్రోనర్ ఒక అమెరికన్ సైకాలజిస్ట్. ఆయన అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైనటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో పిహెచ్డి చేశారు. ఆయన విద్యార్థుల అభ్యసన ప్రక్రియలో అభ్యాసన సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని బోధన లేదా శిక్షణ సిద్ధాంతంగా మనం పేర్కొంటాం. దీన్ని ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఈయన్ను లీడర్ ఆఫ్ ది కాగ్నిటివ్ రెవల్యూషన్గా పేర్కొంటారు. ఈయన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ప్రముఖ గ్రంథాన్ని వెలువరించారు. ఇంతేకాకుండా ద కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఎ థియరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, చైల్డ్ టాక్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మొదలగు గ్రంథాలని ఆయన రచించారు. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బోధనా విషయాల కన్నా బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. దీనిలో అంతర్గత ప్రేరణ ముఖ్యంగా పేర్కొన్నారు. అంతర్గత ప్రేరణ వల్ల అభ్యసనం చురుకుగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక బ్రోనర్ బోధనా పద్ధతుల్లో ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ, అభ్యాసనం, అంతర్బుద్ధి చింతనలు ముఖ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో అభ్యసన అంశాల పట్ల అంతర్గత ప్రేరణ కలిగించాలని ఆయన సూచించారు. విద్యార్థులు అభ్యసించవలసిన అంశాలను దశల వారీగా ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. అభ్యసన విషయాలని 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అభ్యసించాలని ఆయన సూచించారు. దానిలో మొదటిది క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకారాత్మక పద్ధతులు. ఏమిటవి? 1 క్రియాత్మక పద్ధతి, 2 చిత్రప్రతిమ పద్ధతి, 3 ప్రతీకారాత్మక పద్ధతి. ఇక ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండి అభ్యాసన ప్రక్రియలో అభ్యాసకుని అంటే స్టూడెంట్కి ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పేసి ఆయన సూచించారు. ఆవిష్కరణ అభ్యాసంలో ఉపాధ్యాయుడు సహాయకునిగా పునర్బలాన్ని అందించే మంచి స్నేహితుడిగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతనలను పెంపొందించి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. ప్రేరణ కలిగించటం, కొనసాగించటం, అధిక ప్రేరణలను ఏర్పడేటట్లు చేయడం వల్ల సులభంగా అభ్యసన ప్రక్రియలను
జరిగించవచ్చునని జెరోమ్ బ్రోనర్ తమ సిద్ధాంతంలో అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు నా లెసన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.